ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుండివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుండివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. హల్లెలూయా. మనము ఈరోజు ఉత్సహించి సంతోషించాలి. దేనికంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము. హల్లెలూయా. ఉదయం లగమగంగానే ఈ వాక్య భాగాన్ని కేవలము ఈ ఒక్క రోజు పరిమితం కాదు, కానీ ప్రతిరోజు మీ ఉదయాన్ని ఈ ఒప్పుకోలతో మీరు ప్రారంభించగలిగితే ఆ దినమంతా కూడా మీరు ఉత్సహిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే మన నోటికి మన నాలుకకు చాలా శక్తి పెట్టాడు దేవుడు. జీవమరణములు నాలుక వశము. మనం ఏది పలుకుతామో దాన్నే మనం అనుభవిస్తాము. హల్లెలూయా. సో అందుకని ఉదయకాలమని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను నేను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. చెప్పగలుగుతారా మీరు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహించి సంతోషిస్తాను, ఆనందిస్తాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో ఏమని ఉంటుందంటే, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోక సంబంధులం కాదు. హల్లెలూయా. మనం పరలోక సంబంధులం, పరలోక పౌరులం. హల్లెలూయా. దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళము. హల్లెలూయా. ఈ బైబిల్ని కేవలము ఒక టెక్స్ట్ బుక్ లాగా చదివి పక్కన పెట్టేయకూడదు, కానీ
యోహాను సువార్త 6:63లో ఈ వాక్యము ఆత్మయు జీవమై ఉన్నదంట. హల్లెలూయా. ఈ వాక్యము మీరు ప్రకటించినప్పుడు, ఈ వాక్యాన్ని మీ నోటి ద్వారా వెల్లడి చేసినప్పుడు జీవము విడుదలవుతుంది. హల్లెలూయా. సో అందుకనే వాక్యానికి చాలా శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 4:12 అంటాడు కదా, ఈ వాక్యము సజీవము గలదే అంటుంది. హల్లెలూయా. సో ఈ వాక్యంలో ఎటువంటి శక్తి ఉందంటే జీవముతో నింపబడిన శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన మొదటి అధ్యాయంలోనే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు తన నోటి మాట ద్వారా వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, దానిలోని సర్వాన్ని తన నోటి మాట ద్వారా సృజించాడు. హల్లెలూయా. మనం ఆయన స్వారూప్యంలో సృజింపబడిన వారం. మన నోటికి అదే శక్తి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమైన మొదటిగా నువ్వు నీ నోటితో చెప్పాల్సింది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహిస్తాను, ఆనందిస్తాను, సంతోషిస్తాను. హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఉత్సహించి ఆనందించడం కాదు, కానీ దేవుడు తన వాక్కులో ఏమి సెలవిచ్చాడో దానిని బట్టి. హల్లెలూయా. మన జీవితంలో అనేక తుఫాన్లు రావచ్చు, అనేకమైన పరిస్థితులు, మనకి ఏది కూడా మనకు అనుకూలంగా లేకపోవచ్చు. అయినప్పటికీ హల్లెలూయా, నువ్వు పలికిన మాట ద్వారా నువ్వు నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖము కావచ్చు, పరిస్థితులు ఏది అనుకూలంగా లేకపోవచ్చు. చూడండి, మన పరిస్థితుల్ని బట్టి దేవుని యొక్క వాక్యం మారదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడో దానిని బట్టి మన పరిస్థితులను మార్చవచ్చు. హల్లెలూయా. అర్థమైందో? మళ్ళొకసారి చెప్తాను నేను. మనము ఒకవేళ ఏదన్నా వాక్యానికి విరుద్ధమైన పరిస్థితి మనం అనుభవిస్తున్నా, దానిని బట్టి దేవుడు మార్చబడ్డు. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. సో యేసయ్య తుఫాను వచ్చినప్పుడు తుఫాన్ని ఏమన్నాడు ఆయన? నెమ్మది కమ్ము. హల్లెలూయా. నెమ్మలం కమ్ము అన్నాడు. పీస్ పీస్ స్టిల్ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన తుఫాను వచ్చేసిందని ఆయన అరవల. శిష్యులు అరిచారు కానీ ఆయన అరవలేదు. చాలా ప్రశాంతంగా ఆయన తుఫాను వస్తున్నా ఆయన చక్కగా పడవ మీద ఏం చేశాడు? ఆయన తల వాల్చుకొని పడుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో మనము మన జీవితంలో పరిస్థితులు ఎలాగున్నా మనము దేవుని దూషించేవారుగా కానీ, లేదా ఈ పరిస్థితులు మాకెందుకు అనుమతించబడి అని కానీ మన నోటితో దేవునికి విరుద్ధమైన మాటలు పలకకూడదు. అందుకే చాలా చాలా స్పష్టంగా ఈరోజు మీకు పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మీరు మంచి దినములు చూడాలనుకుంటే, అందరికి ఇష్టం కదండి మంచి దినాలంటే, అవునా కదా? బ్యాడ్ డేస్ చాలాసార్లు గుడ్ డేస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం బ్యాడ్ డేస్ కంటే. ఎందుకనంటే అందరికీ మంచి దినాలే ఇష్టం. హల్లెలూయా. చాలాసార్లు మన నోటితో అప్పుడు భలే ఉండేదిలే నా జీవితం, లేకపోతే అప్పుడు వాక్యం చదివేటప్పుడు బాగుండేది, ప్రార్థన చేసినప్పుడు మన జీవితం బాగుండేది, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు, పరిస్థితులన్నీ మనల్ని ముంచేసినాయి. ఇవన్నీ ఇలాగా ఒక క్రైస్తవులు ఎక్కువగా చెప్పే మాటలు. హల్లెలూయా. అయితే 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి. ఇది గుడ్ న్యూస్. హల్లెలూయా. మనందరం కూడా ఆశీర్వాదానికి కారకులు అవటానికే మనం పిలువబడ్డామంట. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు శాపాన్ని అనుభవిస్తే అది నీ భాగం కాదు, కొరతను అనుభవిస్తే అది నీ భాగము కాదు, అనారోగ్యం అనుభవిస్తే దానికి నువ్వు పిలువబడలేదు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని, హల్లెలూయా, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆ తర్వాత వచనం ఉంటుంది 10వ వచనంలో,
ఆయన ఏమంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. హల్లెలూయా. సో ఈ బాధ్యత మనదే, మన నోటిని కాచుకునే బాధ్యత. హల్లెలూయా. సాతానుగాడు వాడు ఏంటనంటే మన నోటి ద్వారా చెడ్డ మాటలు పలికించడానికి మాత్రమే వాడి యాక్సెస్ ఉంది. అది ఆపడానికి, అది ఆపుకుని మన జీవితంలో వాడి అంత మాత్రమే, వాడు మన జీవితం పైన ఏ యాక్సెస్ వాడికి లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి విరుద్ధమైన మాటలు పలికినప్పుడు అపవాది పనిచేస్తూ ఉంటాడు. ఆ యాక్సెస్ ఎప్పుడు నువ్వు యాక్సెస్ తెరుస్తా, అపవాదికి యాక్సెస్ తెరవబడుతుంది అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడిన ప్రతిసారి యాక్సెస్ ఎవరికి ఇస్తున్నాం అంటే అపవాదికి ఇస్తున్నాం. దేవుని మాట పలికిన ప్రతిసారి, దేవుని వాక్యం పలికిన ప్రతిసారి నీ పక్షమున నా పక్షమున దేవదూతలు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున చాలా సంతోషంగా మీతో పంచుకుంటున్నాను. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు మీరు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడో అప్పుడే మన జీవితంలో మన శాపములన్నీ కూడా ఆయన మీద పడినాయండి. హల్లెలూయా. మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన మీద పడింది. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు కదా, మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడును, మన రోగములను ఆయన భరించును, మన వ్యసనములను ఆయన వహించును, నిశ్చయముగా యేసుక్రీస్తు వారు పొందిన గాయములు బట్టి మనకి స్వస్థత. హల్లెలూయా. ఆయన దరిద్రుడిగా మారాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి. హల్లెలూయా. ఇది మనము ఈ బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు కొరతను అనుభవించు. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది? ఎందుకని ఆయన సిలువ వేయబడ్డాడు? ఎందుకు వేయబడ్డాడంటే నీ పాపము నా పాపము ఆయన తీసుకుని ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీ దరిద్రత నా దరిద్రత తీసుకుని మనల్ని ఐశ్వర్యవంతులు చేశాడు ఆయన. హల్లెలూయా. మన రోగములను ఆయన భరించాడు, ఆయన కూడా దెబ్బలు తిన్నాడు మనల్ని స్వస్థపరచడానికి. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. దేనికనంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు నేను ఉత్సహిస్తాను, ఆనందిస్తాను, సంతోషిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. దేవుడి వాగ్దానాలు ప్రతిది మనకి, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి దేవుని యొక్క వాక్యం మనకి ఒక వే అవుట్, అంటే మనం ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఒక మార్గం దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, మీరు శోధింపబడినంతకంటే మరి ఎక్కువ శోధన మనకు ఉండదంట, దాన్ని తప్పించడానికి ఒక మార్గాన్ని ఆయన తెరుస్తాడన్నట్టు దేవుని యొక్క వాక్యంలో. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించి సంతోషించు. హల్లెలూయా. నువ్వు 10 మందికి నువ్వు ఇదే మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మీ కుటుంబంలో ఒకవేళ మీ కుటుంబంలో మీ బిడ్డల దుఃఖంలో ఉంటే నువ్వు ప్రోత్సహించాలి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి ఆనందించి సంతోషిద్దామని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజంతా కూడా మీరు ఆ యొక్క జాయ్ని క్యారీ చేసేటట్టు దేవుని యొక్క వాక్యము ఆయన మీరు ఆనందించాలని, సంతోషించాలని, గంతులు వేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము. అవునండి, అపవాది దొంగతనము, హత్య, నాశనం చేయడానికే వస్తాడు, కానీ నువ్వు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు. ఈ దినము నీ బిడలు ఉత్సహించి ఆనందించి సంతోషించుదురుగాక. కుటుంబాల్లోనికి యేసుక్రీస్తు నామములో అవును తండ్రి నాయనా ప్రభా, నీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని నీ బిడ్డలు అనుభవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.